పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రం అర్హత లేనివాడను. ప్రభువా, మీరు నన్ను కరుణించండి. మీ కలవరుసలు రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువు సాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకరిసింది నీకు బోధించిన మీ సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరిని దర్శించండి. వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాన్ని మేము గ్రహించి సరిచేసుకోవడానికి, యోగ్యంగా ప్రభువుల్లో పాలుపంపులు పొందడానికి మీ సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకార్యాలు లయపరచండి. ప్రభు, మీరే అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా మనం ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మేము సత్యమునకు విరోధముగా ఏమియూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. ఈ వచనములో ఏమియు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వచనములో ఏమియు అనే మాట రాయబడ్డట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఏమియు అనే మాట రాయబడిన 4 సందర్భాల్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో ఏమియు అనే మాట వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము సత్యమునకు విరోధంగా ఏమియు చెయ్యనేరము అని. అంటే మేము సత్యమునకు విరోధంగా ఏమియు చెయ్యక ఉంటున్నాము అని తాను అంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, సత్యము అంటే ప్రభువే. ప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అని. సత్యమునకు విరోధముగా అంటే ప్రభువునకు విరోధంగా ఏమియు చెయ్యనేరము అని చెప్పి పౌలు అంటా ఉన్నాడు. గమనించండి, మొదటి మాట ఏంది అంటే ప్రభువునకు విరోధంగా ఏమియు చేయక, ప్రభువునకు విరోధంగా ఏమియు చెయ్యక మనం ఉండాలి. పౌలుతో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు అంటే ప్రభువునకు విరోధంగా ఏమియు చెయ్యకుండా వారు ఉన్నారు. ప్రభువునకు విరోధంగా ఏమియు చెయ్యని వారుగా వారున్నారు. ప్రియులారా, మన జీవితంలో ప్రభువునకు విరోధంగా ఏమియు చెయ్యకుండా మనం ఉన్నప్పుడు ప్రభువు ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రభువు ద్వారా మనము అభివృద్ధి పరచబడే వారంగా ఉంటాం. ప్రభువు ద్వారా మనము వర్ధిల్లే వారంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో ప్రభువునకు విరోధంగా ఏమియూ చేయక మనం కొనసాగాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది ప్రభువునకు విరోధంగా కొన్నిటిని చేసిన వారుగా ఉన్నట్లు మనము గమనించవచ్చు. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం.
యెహోషువ గ్రంథం 7:20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. చూడండి, ఇక్కడ ఆకాను అంటున్నాడు, యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము అని. అంటే ఆకాను ప్రభువునకు విరోధంగా పాపం చేసిన వాడుగా ఉన్నాడు. తాను చేసిన పాపం ఏంది అంటే దొంగిలించిన వాడుగా ఉన్నాడు. గమనించండి, మరి యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఏమనంటే, యెరికోలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైంది, దానిలో ఏది మీరు ఆశించి తీసుకోకూడదు, మరి పూర్తిగా సమస్త నిర్మూలన చేయాలి. అయితే వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము కనబడితే వాటిని మాత్రము యెహోవా ధనాగారంలోకి తీసుకురావాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ ఈ యొక్క ఆకాను ఏం చేశాడంటే, ఎవరికి తెలియకుండా కొంత వెండి, ఒక బంగారు కమ్మెను, మరి ఒక వస్త్రాన్ని ఆశించి తీసుకున్నాడు. తీసుకుని తన యొక్క డేరాలో భూమి తవ్వి దాచిపెట్టేశాడు. చూడండి, వెండి, బంగారం తీసుకున్నాడు, వాటిని ఏం చేయాలా? యెహోవా ధనాగారంలోకి తీసుకురావాలి. అంటే దేవునికి వాటిని ఇచ్చేసేయాలి. కానీ ఏం చేశాడంటే, తన యొక్క గుడారములో దాచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఇలాగున తాను దొంగిలించిన వాడుగా ఉన్నాడు. దేవునికి సంబంధించిన దాన్ని, దేవునికి చెందవలసిన దాన్ని, దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఇవ్వకుండా తాను దొంగిలించినటువంటి వాడుగా ఉన్నాడు. గమనించండి, ఈ వ్యక్తి పేదరికాన్ని బట్టి దొంగిలించాడా అనే విషయాన్ని ఆలోచన చేస్తే, మరి ఈ వ్యక్తి మరి పేదరికం ఉందా కుటుంబంలో అని మనం చూస్తే, ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో పేదరికము లేదు. గమనించండి, పేదరికం ఉన్నప్పటికీ ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. ఏదైనా అక్కరుంటే దేవునికి మొరపెట్టుకుంటే దేవుడే తీరుస్తాడు. పేదరికం ఉన్నా మరి దొంగిలించడం అనేది వాక్యానుసారం కాదు. అయితే ఈ వ్యక్తికి పేదరికం ఉందా అంటే పేదరికము లేదు. ఎలా మనం చెప్పొచ్చు అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు మరి దేవుడు వారికి ఏం చెప్పాడు అంటే, నిర్గమాకాండములో 12వ అధ్యాయము 35-36 వచనాల్లో ఐగుప్తుల యొద్ద వెండి, బంగారం, వస్త్రాలు అడిగి తీసుకోమని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు ఏం చేశారంటే, ఐగుప్తుల దగ్గర నుండి వెండి, బంగారాన్ని, వస్త్రాలని తీసుకున్నారు. ఐగుప్తీలకు ఇశ్రాయేలు మీద కటాక్షం కలుగుతూ వచ్చింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండి దాసత్వం చేశారు కనుక మరి ఐగుప్తీయులు ఇశ్రాయేలు మీద కటాక్షం చూపినట్టుగా దేవుడే కార్యం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తులు ఏం చేశారంటే, ఇశ్రాయేలుకి వెండి, బంగారము, వస్త్రాలను ఇచ్చారు. వాటిని తీసుకుని వాళ్ళు కనానుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గర మరి ఏముంది? వెండి ఉంది, బంగారం ఉంది, ఇంకేమున్నాయి? వస్త్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆకాను ఇంట్లో కూడా ఏముంది? వెండి, బంగారం, వస్త్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే దాదాపుగా కానానుకు వారు సమీపించిన సమయంలో మిద్యానీయులతో యుద్ధం చేసినట్లుగా మనము గమనించవచ్చు. సంఖ్యాకాండంలో 31వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూస్తే, ఆ అధ్యాయంలో మిద్యానీయులతో యుద్ధం చేస్తూ వచ్చారు. మిద్యానులను ఓడించి మరి వారి దగ్గర దోపుడు సమయంతో తెచ్చుకున్నారు. దాన్ని ఇశ్రాయేలు పంచుకున్నారు. చూడండి, ఇప్పుడు మరి దోపుడు సొమ్ము అంటే దానిలో బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఇంకా కొన్ని వస్తువులు ఉండుండొచ్చు. వీటన్నిటినీ ఇశ్రాయేలు అందరూ పంచుకున్నారు. యుద్ధం చేసిన వాళ్ళు
వచ్చిన దానిలో సగం తీసుకున్నారు, మరి మిగతా వరకు సగం పంచారనమాట. ఇలాగున ప్రతి కుటుంబంలో ఏముంది? వెండి, బంగారం, ఇంకా వస్తువులు ఉన్నాయి. ఇట్లా దేవుడు వారికి మరి కావలసిన వాటిని ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు కొన్నిటిని. అలాగే కనాను దేశానికి సమీపించిన సమయంలో కూడా మరి మిద్యాన్ దగ్గర నుంచి విస్తారంగా దోపుడు సొమ్ము తెచ్చుకున్నారు. ఈ రీతిగా మరి ఇశ్రాయేలు కుటుంబాల్లో ఏముంది అంటే సమృద్ధి అనేది ఉంది. అలాగే ఆకాను కుటుంబంలో కూడా ఏముంది? సమృద్ధి ఉంది, కొరత లేదు, పేదరికం లేదు. పేదరికం లేకపోయినప్పటికీ ఆకాను ఏం చేస్తా వచ్చాడు? దొంగిలించిన వాడుగా ఉన్నాడు, దేవునికి విరోధమైన కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, మన జీవితంలో పేదరికం ఉన్నా, కొరత ఉన్నా దేవునికి విరోధమైన కార్యాన్ని ఏమాత్రము చేయకూడదు. అలాంటిది సమృద్ధిలో పేదరికం లేకుండా, కొరత లేకుండా సర్వ సమృద్ధిని దేవుడిచ్చినప్పుడు దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని ఎంత మాత్రమో మనం చేయకూడదు. గమనించండి, ఆకాను దేవునికి విరోధమైన కార్యాన్ని చేశాడు. ఆ కార్యం ఏంది అంటే దొంగిలించడము. తాను లేక దొంగిలించలేదు, సమృద్ధి కలిగి ఉండి కూడా దొంగిలించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనం ఆకాను వలె దొంగిలించే వారంగా ఉంటున్నామేం పరిశీలన చేసుకోవాలి. మనము ఏం దొంగిలించే వారంగా ఉంటాము అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తాము? దొంగిలిస్తాం. దినములో దేవునికి ఎంత సమయాన్ని మనం కేటాయించాలి అంత సమయాన్ని మనము కేటాయించం. అలాగే దేవునికి ఇవ్వవలసిన బలాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించకుండా దొంగిలించే వారంగా ఉంటాం. అంతేకాదు, దేవునికి ఇవ్వవలసిన ధనాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా మనమే వాటిని వాడుకునే వారంగా ఉంటాం. ప్రియులారా గమనించండి, ఇలాగున మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన బలాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ధనాన్ని దేవునికి ఇవ్వకుండా మనము మరి దొంగిలించే వారంగా ఉంటున్నాం. పరిశీలన చేసుకొని అలాంటి స్థితి మనం వదిలిపెట్టాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, ఆకాను దేవునికి విరోధమైన కార్యాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. అదేంటి అంటే మరి దొంగిలించుట అనే కార్యాన్ని చేశాడు. అలాగే చూడండి ఇంకొక వ్యక్తిని గురించి, కీర్తన 51:4, 51వ కీర్తన 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను చాలు. ఇక్కడ దావీదు అంటున్నాడు దేవునితో, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అని. చూడండి, ఇక్కడ మరి దావీదు కూడా దేవునికి విరోధంగా పాపం చేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి విరోధమైన కార్యాన్ని చేస్తూ వచ్చాడు. తాను చేసిన పాపం ఏంది అంటే గమనించండి, బెత్షెబతో పాపం చేసి మరి ఉరియాను చంపించిన వాడుగా ఉన్నాడు. అంటే నరహత్య చేసిన వాడుగా ఉన్నాడు. దావీదు ఏం చేశాడు? నరహత్య చేశాడు. ఉరియాను చంపించినట్లుగా వాక్యములో మనము గమనించవచ్చు. మనం పరిశీలన చేస్తే మరి దావీదు సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో సౌలు తన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు సౌలు ఒంటరిగా దొరికాడు. అప్పుడు దావీదుతో ఉన్న జనులు ఏమన్నారంటే సౌలును చంపమని దావీదుని ప్రేరేపించారు. ప్రేరేపించినప్పుడు దావీదు ఏమాత్రం సౌలును చంపలేదు. సౌలు ఎలాంటి వాడు? దావీదుకు మేలు చేస్తున్నాడు, కీడు చేస్తున్నాడా? కీడు చేస్తున్నాడు. కీడు చేస్తున్నటువంటి వ్యక్తిని చంపమని జనులు దావీదుని ప్రేరేపించారు. అయితే దావీదు ఒప్పుకోలా, సౌలును చంపలా. సౌలు ఒంటరిగా దొరికినప్పటికీ సౌలుకి ఏ హాని చేయకుండా వదిలేశాడు. మనుషులు చంపమని ప్రేరేపించిన సౌలుని దావీదు చంపలేదు.
మరి ఉరియా విషయంలో మనం చూస్తే ఉరియా ఎలాంటి వాడు? దావీదుకు నష్టం కలగజేసేవాడా? దావీదును కీడు చేసేవాడా అంటే దావీదునకు ఏ నష్టం కలగజేసేవాడు కాదు, ఏ కీడు చేసేవాడు కాదు. దావీదుకు మేలు చేసే వ్యక్తి. ఆ మేలు చేసే వ్యక్తిని దావీదు ఏం చేశాడు? చంపించాడు. ఎవరు ప్రేరేపించలా? ఉరియాను చంపమని ఎవరు ప్రేరేపించలే. ఎవరు ప్రేరేపించకపోయినప్పటికీ ఉరియాను ఏం చేశాడు? చంపించిన వాడుగా ఉన్నాడు. దేని కొరకంటే తను చేసిన పాపాన్ని కప్పుకోవడానికి. చూడండి, మనుషులు ప్రేరేపించిన సౌలును చంపకుండా ఉన్న దావీదు ఉరియా విషయంలో ఏం చేశాడంటే ఎవరు ప్రేరేపించకపోయినా ఉరియాను చంపించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి విరోధమైన కార్యాలు చేయకూడదు. మనుషులు ప్రేరేపించకపోయినా మనం దేవునికి విరోధమైన కార్యాలు ఏవి కూడా చేయకూడదు. గమనించండి, ఇద్దరు వ్యక్తులు దేవునికి విరోధమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఎవరు వాళ్ళు? ఆకాను, దావీదు. వీళ్ళు చూస్తే ఆకాను ఎలాంటి వాడు? ఏ గోత్రానికి చెందినవాడు? యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో నుంచే యేసు ప్రభు వచ్చాడు. యోధా గోత్రం అంటే ఎంతో గొప్పది. యేసు ప్రభు ఆ గోత్రంలో నుండి వచ్చాడు. అలాంటి గోత్రములో ఉన్న వ్యక్తి దేవునికి విరోధంగా ఏం చేశాడు? కార్యం చేశాడు. దావీదును మనం చూస్తే ఎంతో గొప్ప భక్తుడుగా ఉన్న దావీదు కూడా ఏం చేశాడు? దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, దేవునికి విరోధమైన కార్యాలు చేసిన వీళ్ళు మరి ఎంతగా నష్టపోయారు అంటే మనం గమనించవచ్చు. ఆకాను జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే దేవునికి విరోధమైన కార్యం చేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఆకాను, ఆయన యొక్క భార్యను, పిల్లల్ని, కలిగిన సమస్తాన్ని ఆకోర్ లోయలోకి తీసుకొచ్చారు. ఇశ్రాయేలు అందరూ కలిసి ఏం చేశారంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం రాళ్లతో కొట్టి చంపారు. ఒక్కొక్క రాయి వేస్తూ ఉంటే గమనించండి, ఆకారుకు తగులుతూ ఉంది, గాయాలు అవుతూ ఉన్నాయి. మరి భార్యకు తగులుతూ ఉన్నాయి ఆ రాళ్ళు, పిల్లలు తగులుతూ ఉన్నాయి. పిల్లలు తగులుతూ ఉన్నప్పుడు పిల్లలు ఎంతగా ఏడ్చుంటారు. నాన్న ఎందుకు ఈ విధంగా చేసావని చెప్పి మరి ఎంతగా కన్నీరు గార్చి బాధపడి ఉంటారు. ఇలా చూడండి, తన కళ్ళ ముందు మరి కుటుంబంలో ఉన్న వారికి గాయాలు తగులుతూ ఉన్నాయి. మరి తన కళ్ళ ముందు మరి కుటుంబం అంతా కూడా ఎంతగానో బాధించబడతా వచ్చింది. చివరికి అందరూ చంపబడ్డారు. అలాంటి విధానములో మరి ఆకాను నష్టపోయిన వాడుగా ఉన్నాడు. దావీదు జీవితాన్ని కూడా చూస్తే దేవునికి విరోధమైన కార్యాన్ని చేసిన దావీదు కుటుంబం ఎలా ఉంది అంటే ఎంతో కలవరము, నెమ్మది లేని పరిస్థితి, ఎంతో వేదన, బాధ, జరగకూడని కార్యాలు ఆ కుటుంబంలో జరుగుతూ వచ్చినాయి. ఏం కార్యాలంటే అన్న మరి చెల్లిని చెరిపిన వాడుగా ఉన్నాడు, తమ్ముడు అన్నను చంపినవాడుగా ఉన్నాడు. ఇలాంటి జరగకూడని కార్యాలు ఆ కుటుంబంలో జరిగినాయి. ఎంతో వేదన ఆ కుటుంబంలో మిగులుతూ వచ్చింది. వీళ్ళని గమనించండి, ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభు ప్రజలంగా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తే ఎంతో నష్టం ఉంది. కాబట్టి మనము మరి పౌలు వలె ఉండాలి. పౌలు ఏమంటున్నా అంటే మేము సత్యమున కనగా ప్రభువునకు విరోధముగా ఏమీయూ చేయవారము కాము అంటున్నారు. చేయ నేరము అంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మరి ప్రభువునకు విరోధంగా ఏమీయూ చేయక ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు ప్రభువునకు విరోధముగా ఏమైనా కార్యాలు చేసి ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టాలి. ఇక నుంచి ప్రభువునకు విరోధముగా ఏమీయూ చేయకుండా జాగ్రత్తగా మనం ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, మొదటి మాట ఏంటంటే ప్రభువునకు విరోధంగా ఏమీయూ చేయక అనేది మొదటి మాట. ప్రభువునకు విరోధంగా ఏమీయూ చేయక మనం కొనసాగే వారంగా ఉండాలి. రెండో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. ఎస్తేరు గ్రంథం 2:15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన
తన పినతండ్రి అయిన అబీహయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఇక్కడ కూడా ఏమియు అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట ఉంది ఇక్కడ? ఏమియు అనే మాట ఉంది. గమనించండి, ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారం గాక మరి ఏమియు కోరలేదు అని చెప్పి రాయబడ్డట్లు మనం చూస్తున్నాం. రెండో మాట ఏంటంటే ఏమియు కోరక. మొదటి మాట ఏంది? ఏమియు చెయ్యక. రెండో మాట ఏంది? ఏమియు కోరక. గమనించండి, మరి కన్యకలు మరి తీసుకుని రాబడ్డారు. వారు అలంకరించుకొని రాజు దగ్గరికి పోవాలి. వారికి ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాడి చేత అలంకరించబడి రాజు దగ్గరికి వారు వెళుతూ ఉన్నారు. ఎవరి యందైతే రాజు అహష్వేరోషు రాజు ఇష్టపడతాడో మరి ఆ కన్యకే, ఆ స్త్రీయే వస్తీకి బదులుగా రాణిగా చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి రకరకాలుగా అలంకరించుకుంటూ ఉన్నారు. అలంకరించుకుని మరి వారు వంతు వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చింది. మరి ఎస్తేరు ఏ విధంగా అలంకరించుకుంది అంటే, గమనించండి, స్త్రీలను కాయు మరి రాజు యొక్క షండుడైన హేగే ఏ అలంకారాన్ని అయితే నిర్ణయించాడో ఆ అలంకారాన్ని ఆమె కలిగి ఉంది. మరిక ఏమీ కోరలేదు. హేగే నిర్ణయించిన అలంకారంతోనే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు రాజు మరి ఆమె అంటే ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆమె వస్తీకి బదులుగా, అంటే అంతకుముందు రాణిగా ఉన్నటువంటి ఆమె తొలగించబడింది. రాణిగా ఉండకుండా ఆమె స్థానంలో ఇప్పుడు ఎస్తేరు రాణిగా చేయబడింది. చూడండి, ఇక్కడ హేగే నిర్ణయించిన అలంకారాన్ని కలిగి అదిగాక ఏమీ కోరక రాజు దగ్గరికి పోయింది. ఇప్పుడు ఎస్తేరుకి ఏం కలిగింది? మేలు కలిగింది. ఒక గొప్ప ఉన్నతమైన స్థాయి ఆమెకు అనుగ్రహించబడతా వచ్చింది. రాణిగా ఉండే స్థితి ఆమె పొందుకుంటా వచ్చింది. పిల్లలు గమనించండి, ఈమె మరి హేగే నిర్ణయించిన అలంకారం గాక ఏమీ కోరలేదని చెప్పి వాక్యం రాయబడింది. దీని ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మనకు ఏ అలంకారాన్ని నిర్ణయించాడో ఆ అలంకారాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభువు తన వాక్యం ద్వారా మనకు నిర్ణయించిన అలంకారం ఏదైతే ఉందో ఆ అలంకారాన్ని మనం కలిగి ఉండాలి. మరి మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన అలంకారం ఏంటి? బంగారంతో అలంకరించుకోవాలా? వెండితో అలంకరించుకోవాలా? పూలతో అలంకరించుకోవాలా? ఇంకా వేడితో మనం అలంకరించుకోవాలి. గమనించండి, ప్రభు మనకు నిర్ణయించిన అలంకారం ఏంటో మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చూడండి, ఇక్కడ దేని చేత మనం అలంకరించుకోవాలా? బంగారంతో, వెండితో అని రాయబడిందా? దేని చేత? సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. సత్క్రియలు అనే అలంకారము మనకుండాలి. సత్క్రియలు అనే అలంకారం.
ఈ అలంకారం గాక మరి ఏమీ మనం కోరుకోకూడదు. సత్క్రియలు అనే అలంకారాన్ని మనం కలిగి ఉండాలి. సత్క్రియలు అంటే ఏంది? మంచి క్రియలు. మంచి క్రియలు అంటే వాక్యం మనం గమనించవచ్చు. మరి ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 3 వచనం మనం చూస్తే ప్రార్థన చేయాలని చెప్పి ఇక్కడ రాయబడింది. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, ఇది మంచిది అని వాక్యం తెలియపరుస్తుంది. ఈ 3 వచనాల్లో ప్రార్థన చేయాలని, ప్రార్థన చేయడము మంచిది అని రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే మంచి క్రియ ఏంది చెప్పండి? ప్రార్థన చేయడము మంచి క్రియ. అంటే మనము సత్క్రియలతో అలంకరించుకోవాలి. అంటే మంచి క్రియలతో అలంకరించుకోవాలి. మరి మంచి క్రియలో ఒక మంచి క్రియ ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థించే వారంగా ఉండాలి. మన కొరకు, అనేకుల కొరకు మనం ప్రార్థించే అనుభవం కొనసాగాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే 92వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది అని రాయబడింది. ఏది మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి మనం ప్రభువును స్తుతించే వారంగా ఉన్నప్పుడు సత్క్రియ చేత అలంకరించుకున్నట్లు గమనించండి. మనము సరైన విధానంలో ప్రభువునకు ప్రార్థన చేసే వారంగా ఉన్నప్పుడు సత్క్రియ చేత అలంకరించుకున్నట్లు, అలాగే సరైన విధానంలో ప్రభువును స్తుతించే వారంగా ఉన్నప్పుడు సత్క్రియ చేత మనము అలంకరించుకున్నట్లు. అలాగే ఇంకొక మాట సంఖ్యాకాండము 24:1 మనం చూస్తే అక్కడ దీవించుట మంచిది అని రాయబడింది. ఏది మంచిది? దీవించుట మంచిది. ఇతరులను మనం ఏం చేయాలా? దీవించాలి. మనకు బాధ కలిగించిన వారిని కూడా దీవించాలి. కొంతమంది మరి శాపాలు పెడతా ఉంటారు. ఏమని? కాలు పడిపోవాలని, చేతులు పడిపోవాలని, నువ్వు సావరాదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, అట్లా శాపాలు మనం పెట్టకూడదు. ఎవరికైనా, ఇంట్లో వాళ్ళకైనా, మరి మనకు బాధ కలిగించే వారికైనా శాపాలు పెట్టకూడదు. మనం ఏం చేయాలి? అందరినీ దీవించాలి. దీవించడం మంచిది. దీవించే వారంగా ఉన్నప్పుడు సత్క్రియ చేత మనము అలంకరించుకున్నట్లు. అలాగే మరి ఇంకొక సత్క్రియ ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3 మనం చూడవచ్చు. అక్కడ పౌలు అంటున్నాడు మరి ఆ ఫిలిప్పీలోని సంఘాన్ని గురించి, సువార్త పరిచర్యలో మాతో మీరు పాలి భాగస్థులుగా ఉన్నారు అని. ఈ సత్క్రియ ఆరంభించిన వాడు మరి ప్రభు రాకడ దినం వరకు కొనసాగించునని నమ్ముచునని అంటున్నాడు. అంటే అక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉన్నారు, మీలో సత్క్రియ ఉంది అని చెప్తా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే సువార్త పరిచర్యలో మనం పాలిభాగస్తులంగా ఉండడం అనేది సత్క్రియ. మనం సువార్త ప్రకటించాలి. మరి రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి ప్రభువుని గురించి ప్రకటించే వారంగా, ప్రభువుని గురించి తెలియపరిచే వారంగా ఉండాలి. మనకు అవకాశం ఉంటే, మనకు అనుకూలత ఉంటే మరి సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు వారితో కలిసి మనం కూడా సువార్త పరిచర్యలో పాలుపంపులు పొందాలి. సువార్త ప్రకటించడానికి మనం సిగ్గుపడకూడదు, భయపడకూడదు. గమనించండి, ఒకవేళ పాలుపంపులు పొందడానికి అవకాశం లేనప్పుడు, అనుకూలత లేనప్పుడు సువార్త పరిచర్య చేస్తున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ పరిచర్యలో ప్రభువు సహాయపడాలని, ఆ పరిచర్య ఫలింపులోకి రావాలని అలా ప్రార్థన చేయటం కూడా సువార్త పరిచర్యలో పాలిభాగస్థులంగా చేయబడ్డట్టు. అంటే మంచి క్రియలో మనము పాలిభాగస్థులంగా ఉన్నట్లు. అంత మాత్రమే కాదు, సువార్త పరిచర్య జరిగించబడుతుంటున్నప్పుడు ఆ పరిచర్య కొరకు ఏదైనా మనము సమర్పించుకుంటే అది కూడా ఆ పరిచర్యలో మనం పాలిభాగస్థులంగా చేయబడ్డట్లే. కాబట్టి మన జీవితంలో మరి ఇలాగున సువార్త భారాన్ని కలిగిన వారంగా ఉండాలి. రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి సువార్త ప్రకటించే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. సువార్త ప్రకటించడం అనేది ఒక సత్క్రియ. ఆ సత్క్రియ చేత మనం ఏం చేయబడాలి? అలంకరించుకోవాలి. సువార్త ప్రకటిస్తూ ఉంటున్నామా?
ఒక్కసారి మనము మరి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. సువార్త పరిచర్యలు మనము పాలి భాగస్థులంగా ఉంటున్నామా? సువార్త జరుగుతున్నప్పుడు మరి ఆ పరిచర్యలు పాలు పొందటం కానీ, ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయటం కానీ చేస్తున్నామా? లేక ఆ పరిచర్య కొరకు ఏమైనా మరి కొంతైనా మనము సమర్పించుకునే వారంగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. గమనించండి, గత బుధవారం సువార్త జరుగుతూ వచ్చింది కదా. మరి ఆ సువార్తలో సామ్రాజ్యం అక్క వాళ్ళ మనవరాలు సువార్తకు వచ్చింది. సువార్త పత్రికలు తీసుకొని ఇళ్ళలోకి వెళ్ళిపోయి, తాతగారు ఈ పత్రిక తీసుకోండి అంటుంది, మా అమ్మగారు ఈ పత్రిక తీసుకోండి అంటుంది. ఇక ఆ మాటకే వాళ్ళు పత్రికలు తీసుకుంటా ఉన్నారు. ఎవరన్నా తీసుకోకుండా అలాగుంటే తీసుకొని చదువుకోండి అని చెప్పి చెబుతూ ఉంది. గమనించండి, మరి అలాగూ మరి పిల్లలు దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా ఉంటున్నారు. మరి ప్రభువుని ఎరిగినటువంటి మనం కూడా పాలిభాగస్తులంగా ఉండడం అనేది ఎంతో అవసరం. మరి ఆ రోజు సువార్తకు వచ్చినటువంటి వాళ్ళ గురించి మనము చెప్పాలంటే, మరి 2 పిల్లలు వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరంటే నడవడానికే మరి కష్టం వాళ్ళకి. వాళ్ళు ఎవరంటే వివేక్ నడవాలంటే కొంచెం ఇబ్బంది. తుమ్మపూళ్ళు మరి సిలువూరులో కూడా సువార్త చేశాము. అలాగే మా అన్నయ్య కుమారుడు మరి గిద్యోను, వీళ్ళిద్దరూ మరి నడవటం కష్టమే. గిద్యోనుకు కూడా మరి అప్పుడప్పుడు పిడిసి వస్తూ ఉంటాయి. ఈ మధ్య కొంచెం ఆగినాయి, మరి అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఏంటంటే సువార్తకు రావద్దు అంటే ఇక వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. సువార్తకు వద్దంటే వాళ్ళు ఊరుకోట్లా, మేము వస్తాం అని చెప్పి వాళ్ళు మరి అడుగుతూ ఉన్నారు. సువార్తకు తీసుకెళ్ళాము, వాళ్ళు నడిచారు, సువార్త చేశారు. మరి ఇంకొక సంగతి ఏంటంటే, ఆ సువార్త రోజు వివేకాల కుక్క కూడా సువార్తకు వచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గర ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క కూడా మాతో పాటు సువార్తకు వచ్చింది. తుమ్మపూడి దాటగానే ఆ కుక్కని ఇంటికి పంపిద్దామని చెప్పి రాళ్ళు వేసి కుట్టినా కూడా ఆ కుక్క పోటల మాతో పాటు మరి మా వెనకనే చిలువూరు వచ్చేసింది. చిలువూరు గేటు దాటిన తర్వాత కొంచెం దూరం పోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక కుక్క వచ్చి ఏం చేసిందంటే, ఈ కుక్కను అరుస్తూ ఉంది, ఈ కుక్క మీద ఎగబడతా ఉంది. ఇదేం చేసిందంటే పక్క వెళ్ళిపోయింది. మరలా తిరిగి వెతుక్కుంటూ మళ్ళీ మా దగ్గరకు వచ్చేసింది. అట్లా ఆ కుక్క కూడా సువార్త చేస్తున్నటువంటి మాతో కూడా ఉందన్నమాట. గమనించండి, మనము సువార్త పరిచర్యలో పాలిభాగస్తులంగా ఉండడం అనేది సత్క్రియ. ఈ సత్క్రియ చేత మనము అలంకరించుకోవాలి. గమనించండి, ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారం గాక ఏమీయూ కోరలేదని చెప్పి వాక్యం రాయబడింది. మనం కూడా ప్రభు మనకి ఏ అలంకారాన్ని నిర్ణయించాడో ఆ అలంకారాన్ని కలిగి ఉండాలి. మనకు ప్రభువు నిర్ణయించిన అలంకారం ఏంది? సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి. ఏంది సత్క్రియలు? సరైన విధానములో ప్రార్థన చేయడము, సరైన విధానంలో ప్రభువును స్తుతించడము, అలాగే ఇతరులను దీవించడము, అలాగే సువార్త పరిచర్యలో పాలిభాగస్తులంగా ఉండడం, ఇవన్నీ కూడా సత్క్రియలు. ఈ క్రియల చేత మనము అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకుంటే మనం దీవించబడతాము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. హేగే నిర్ణయించిన అలంకారం గాక మరి ఏమీ కోరుకునేది ఎస్తేరు. ఆమె రాణిగా చేయబడింది, ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది. అలాగే మన జీవితంలో మరి ప్రభు నిర్ణయించిన అలంకారాన్ని కలిగి ఉంటే మనము గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా చేయబడతాము. రెండో మాట ఏంటంటే ఏమీయూ కోరక. మూడో మాట మనం చూద్దాం. కీర్తన 26:1, 26వ కీర్తన 1వ వచనం. యెహోవా, నేను యథార్థవంతుడై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చాలు. ఈ వచనంలో కూడా ఏమీయూ అనే మాట రాయబడింది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఏమీయూ సందేహింపక అనే మాట చూస్తున్నాం. దావీదు అంటున్నాడు, ఏమీయూ సందేహింపక యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానని. మనం కూడా ఏమీయూ సందేహింపక దేవుని మీద నమ్మిక ఉంచాలి.
అలా నమ్మిక ఉంచితే మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. వాక్యంలో మరి దేవుని మీద నమ్మిక ఉంచిన వారికి కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. దేవుని మీద నమ్మిక ఉంచేవారు సురక్షితంగా ఉంటారని, నమ్మిక ఉంచేవారు సిగ్గుపరచబడరని, నమ్మిక ఉంచేవారు విజయాన్ని పొందుకుంటారని, నమ్మిక ఉంచేవారికి దేవుడు సహాయం చేస్తాడని, ఇలాగున దేవుని మీద ఏమీ సందేహింపక నమ్మిక ఉంచేవారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే మనము కూడా ఏమీ సందేహింపక దేవుని మీద నమ్మిక ఉంచేవారంగా ఉండాలి. ప్రియులారా, మనము ఏమీ సందేహపడకూడదు. ఏమీ సందేహపడకుండా మనం ఉండాలంటే మనము ఏ విధంగా ఉండాలి? వాక్యం మనం చూస్తే మత్తయి సువార్తలో 14:31 చూస్తే పేతురుతో ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతీవి అని. గమనించండి, యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చినప్పుడు మరి భూతమును తలంచి కేకలేసినారు శిష్యులు ఆ సముద్రం ప్రయాణం చేస్తూ. మరి ప్రభు పలకరించి నేనే అని చెప్పి వారితో అన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభు నీవే అయితే నీ వల్లే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చినట్లుగా సెలవిమ్మన్నప్పుడు మరి ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే ప్రభువు లాగానే నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు, ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ప్రభువును చూస్తూ నీళ్ళ మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న పేతురు ఒక్కసారిగా ప్రభువును చూడడం మానేశాడు, గాలిని చూశాడు. అప్పుడేమైంది? భయపడి తాను మునిగిపోతా వచ్చాడు. ప్రభు రక్షించమని కేకేసినప్పుడు ప్రభు అతను రక్షించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతీవి అని. ఇప్పుడు సందేహం ఎందుకు వచ్చింది? సందేహం ఎందుకు వచ్చింది? ప్రభువును చూడడం మాని గాలిని చూశాడు కాబట్టి. గమనించండి, ప్రభువును చూడకపోతే సందేహాలు వస్తాయి మనలోకి. అలాగే వాక్యంలో లూకాసు సువార్తలో మనము గమనించవచ్చు, 24వ అధ్యాయము 38-39 వచనాల్లో మరి యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడతా వచ్చాడు. మరి వాళ్ళు కొంతమంది నమ్మలేదు, సందేహించారు. కొంతమంది సందేహించారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎందుకు సందేహపడుతున్నారు? మరి నా చేతులు నా కాళ్ళు చూడండి అంటున్నాడు. అంటే నన్ను చూడండి, మీరు మీకున్న సందేహాలన్నీ పోతాయి అంటున్నాడు. ఈ రెండు సందర్భాలు ఒకసారి ఆలోచన చేస్తే ప్రభు వైపు చూడకపోతే, ప్రభు వైపు చూడలేదు కనుక పేతురుకి సందేహం వచ్చేసింది. ఇప్పుడు శిష్యులు మరి ప్రభు వైపు చూస్తే వారికున్న సందేహాలు ఏమైనాయి? తొలగిపోతా వచ్చినాయి. ప్రభు అంటున్నాడు, మీకు సందేహాలు ఎందుకు, నా వైపు చూడండి అని. అంటే మన జీవితంలో ప్రభు వైపు చూస్తే గమనించడం మనకున్న సందేహాలు పోతాయి. ప్రభు వైపు చూడకపోతే సందేహాలు కలుగుతాయి. కాబట్టి మనము మన దృష్టి ప్రభు మీద ఉంచాలి. ఎవరి మీద ఉంచాలి? ప్రభు మీద మన దృష్టి ఉంచితే మరి సందేహాలు రావు. సందేహాలు ఉన్నా కూడా అవి ఏమవుతాయి? తొలగిపోతాయి. కాబట్టి మన దృష్టి ప్రభు మీదే ఉండాలి. కానీ చాలాసార్లు మన దృష్టి ప్రభు మీద ఉండదు, వేరే వేరే వాటి మీద ఉంటుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో మరి అక్కడ కొంతమంది అంటే ప్రజలు పేరు సంపాదించుకోవాలి అనే దృష్టి కలిగిన వారై ప్రయాసపడుతున్నారు. ఆ దృష్టి అంతా దేని మీద ఉంది? పేరు సంపాదించుకోవాలి. అలాగే రాజు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో గెహాజీ వెండి వస్త్రాలు సంపాదించుకోవడానికి వాటి మీద దృష్టి కలిగిన వాడుగా ఉండి మరి నయమాను వెంట పరిగెత్తా వచ్చాడు. ఈ యొక్క గెహాజీ యొక్క దృష్టి అంతా దేని మీద ఉంది? వెండి మీద, వస్త్రాల మీద ఉంది. వస్త్రాలు సంపాదించుకోవాలా, వెండి సంపాదించుకోవాలా అని. అలాగే వాక్యంలో దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయం మనం చూస్తే అక్కడ యెహోషాపాతుని గురించి మనం చూడవచ్చు. యెహోషాపాతు రాజు తన బంధువైనటువంటి ఆహాబును సంతోష పెట్టాలి అనే దృష్టి కలిగి ఉన్నాడు. ఆ దృష్టి కలిగిన వాడై దేవుడు యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పినా కూడా యుద్ధానికి వెళ్ళాడు. చూడండి, ఇలాంటి దృష్టి మనకు ఉండకూడదు. ఎలాంటి దృష్టి? పేరు సంపాదించుకోవాలి అనే దృష్టి. భౌతికమైనటువంటి వాటిని సంపాదించుకోవాలని మాత్రమే దృష్టి కలిగి ఉండం. అంతేకాదు మరి మనుషులను సంతోషపెట్టాలనే దృష్టి కలిగి ఉండము. మనము వదిలిపెట్టేసి ప్రభువు మీద దృష్టి పెట్టాలి. మనము అంటే నేను ప్రభు కొరకు జీవించాలి, ప్రభువును సంతోషపెట్టాలి,
ప్రభువుకు మహిమ తీసుకుని రావాలి, మరి ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభునే ప్రేమించాలి అనే దృష్టితో మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. ఇలాగ మన జీవితంలో మరి ఎప్పుడైతే ప్రభు మీద దృష్టి పెట్టే వారంగా ఉంటామో మనకు సందేహాలన్నీ తొలగిపోతాయి, మరి సందేహాలు ఏమాత్రం కూడా రావు. ప్రియులారా, మనము ప్రభు మీద దృష్టి కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు మరి సందేహం లేని వారంగా చేయబడతాం. మన సందేహం లేని వారంగా ఉండి ప్రభు మీద నమ్మిక ఉంచితే మనము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునే వారంగా చేయబడతాం. వాక్యం తెలియపరుస్తుంది, ఏమీయూ సందేహపడక మరి ప్రభు మీద నమ్మిక ఉంచాలి అని. గమనించండి, మూడో మాట ఏంటంటే, ఏమీయూ సందేహింపక దేవుని మీద నమ్మిక ఉంచే వారంగా మనము ఉన్నప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు మనం ప్రభు ద్వారా పొందుకుంటాం. చివరి మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. లూకాసు సువార్త 23:9. ఆయన్ను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరం ఏమీయూ ఇయ్యలేదు. ఇక్కడ కూడా ఏమీయూ అనే మాట రాయబడింది. ఏముంది ఇక్కడ? ఏమీయూ అనే మాట రాయబడింది. గమనించిన హేరోదు యేసు ప్రభువుని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. యేసు ప్రభు వారైతే ఏమీయూ ఉత్తరం ఇయ్యలేదు. అంటే యేసు ప్రభు ఏమీయూ మాట్లాడకుండా ఉన్నాడు. నాలుగో మాట ఏంటంటే, ఏమీయూ మాట్లాడక. నాలుగో మాట ఏంది? ఏమీయూ మాట్లాడక. యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదు. హేరోదు దగ్గర మాత్రమే కాదు, పిలాతు దగ్గర కూడా మరి ఎన్నో నేరాలు ప్రభు మీద మోపినప్పటికి కూడా ప్రభు మరి ఏమీయూ మాట్లాడక, ఏమీయూ ఉత్తరం ఇయ్యక మౌనంగా ఉన్నాడు. గమనించండి, ఎందుకు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు? నీవు ఆ నేరం చేసావు, ఈ నేరం చేసావు, ఆ తప్పు చేసి ఈ తప్పు చేసావు అని చెప్పి ఎన్నో విధాలుగా ఆయన మీద నేరాలు తప్పులు మోపుతూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభు నాలో ఆ తప్పు లేదు, ఆ నేరాలు లేవని చెప్పి తను రుజువు చేసుకోవచ్చు. కానీ రుజువు చేసుకోకుండా అలాగే మౌనంగా ఉండిపోయాడు, ఏం మాట్లాడకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడితే అక్కడ ఏమవుతుంది? శిక్షించబడకుండా ఆ శిక్ష తొలగిపోద్ది అన్నమాట. అంటే సిలువ వేయబడే పరిస్థితి ఉండదు. సిలువ వేయబడకపోతే ఏమైంది? పాపులకు రక్షణ ఉండదు. అంటే ఇప్పుడు ప్రభు మౌనంగా ఉంటేనే ప్రభు ఏం చేయబడతాడు? సిలువ వేయబడతాడు. సిలువ వేయబడితేనే, సిలువ వేయబడి రక్తం చిందిస్తేనే పాపులకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు పాపులకు రక్షణ కలగాలి అని యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి ఆ తర్వాత మరి సిలువ వేయబడి మరి తన ప్రాణం అర్పించి మానవులకు రక్షణ కలగజేసిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడు. దాని ద్వారా ఏం జరిగింది? లోకమంతటికీ రక్షణ సిద్ధపరచబడతా వచ్చింది. లోకంలో మానవులందరూ కూడా మరి నరకం తప్పించుకుని పరలోకానికి వెళ్ళే భాగ్యము దొరుకుతూ వచ్చింది మానవులందరికీ. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరి నరకం తప్పించుకుని పరలోకానికి చేరుకుంటూ ఉన్నారు. చూడండి, ప్రభువు మౌనంగా ఉండటం ద్వారా, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం ద్వారా లోకానికి ఆశీర్వాదం కలుగుతూ వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో మరి మౌనంగా ఉండి మాట్లాడకుండా ఉండగలుగుతున్నామా? గమనించండి, ఏమీ మాట్లాడక మనం ఉంటున్నామా? ఎవరైనా మరి కాని మాట మనల్ని అన్నప్పుడు, మనకు బాధ కలిగే మాట మనల్ని అన్నప్పుడు, మన యొక్క మనసు నొచ్చుకునే మాట ఏదైనా ఒకటి ఎవరైనా అన్నప్పుడు మనం విని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నామా? గమనించండి, మౌనంగా ఉండేది నేర్చుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది మనకు బాధ కలిగించే విధానంలో మాట్లాడతారు, కొంతమంది మనకు బాధ కలిగే విధానంలో ప్రవర్తిస్తారు. మనం ఏం చేయాలా? సహించాలా? ఓర్చుకోవాలా? మనం ఏమీ మాట్లాడుకుని మౌనంగా ఉండి ప్రభుకు అప్పగించుకోవాలా? ప్రభు కార్యం చేస్తాడు. కొంతమంది జీవితాలు అలా జరుగుతూ వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయం చివరి వచనాలు మనం చూస్తే, సౌలు అప్పటికి రాజుకు అభిషేకించబడ్డాడు.
ఈ సౌలుని కొంతమంది నిర్లక్ష్య పెట్టేసి సౌలుకు బాధ కలిగే మాటలు మాట్లాడుతూ వచ్చారు. సౌలు ఎలా ఉన్నాడు? చెవిటి వాడైనట్టు ఓరుకున్నాడు. ఏం మాట్లాడలా, చెవిటి వాడైనట్టుగా ఏం మాట్లాడుకుని మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? 11వ అధ్యాయంలో ఈ సౌలును దేవుడు వాడుకుని సౌలు ద్వారా ఇశ్రాయేలు గొప్ప విజయాన్ని కలగజేశాడు శత్రువుల మీద. అప్పుడు ఎవరైతే సౌలుకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు ఏం చేయబడ్డారు? సిగ్గుపరచబడ్డారు, అవమానపరచబడ్డారు. ఇతడు మనల్ని ఏలతాడా అని సౌలు నిర్లక్ష్య పెట్టిన వీళ్ళు సౌలు ద్వారా ఈ గొప్ప కార్యం జరిగేసరికి వాళ్ళకి ఏం కలిగి ఉంటుంది? సిగ్గు, అవమానం కలిగి ఉంటుంది. అంటే చూడండి, సౌలు మౌనంగా ఉండటం ద్వారా అతనికి వ్యతిరేకంగా లేచిన వారు ఏం చేయబడ్డారు? సిగ్గుపరచబడ్డారు. అలాగే మనము ఎవరైనా మనకు వ్యతిరేకంగా లేచి మనకు బాధ కలిగే విధానంలో ప్రవర్తించి మాటలు అన్నప్పుడు మనం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి ప్రభువుకు అప్పగించుకుంటే, మరి ఎవరైతే మనకు వ్యతిరేకంగా లేచారో వాళ్ళే సిగ్గుపరచబడే విధానంలో ప్రభు మనల్ని దీవిస్తాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా. ఎవరైనా ఒక మాట అన్నారని చెప్పి ఇక రయా రా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుపోయి తగాదాటం కాదు, పోట్లాట్లాడడం కాదు. కొన్నిసార్లు మౌనంగా ఉండాలా, కొన్నిసార్లు ప్రభుకు అప్పగించుకోవాలా. ప్రభుకు అప్పగించుకుంటే ఎవరైతే మనకు వ్యతిరేకంగా లేచారో వాళ్ళే సిగ్గుపరచబడతారు. అలాగే హిజ్కియా రాజు విషయంలో కూడా, హిజ్కియా రాజుకునే దినాల్లో శత్రువులు, మరి అషూర్ రాజు తన సైన్యంతో వచ్చాడు. అషూర్ రాజు రబ్షాకి అని ఒక వ్యక్తిని పంపించాడు. పంపించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి హిజ్కియా రాజు తన వారిని పంపించాడు. హిజ్కియా తన వారితో ఏం చెప్పాడంటే, మీరేం మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు అక్కడ నిలవబడ్డారు. రబ్షాక్ అనే వ్యక్తి శత్రువు సైన్యమునకు సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి వచ్చి విస్తారంగా ఇష్టం వచ్చినట్లుగా దేవుని మీద, హిజ్కియా రాజు మీద, ఆ యోధా ప్రజల మీద మరి అనేక రకాలుగా మరి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా, హిజ్కియాకు వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి వింటున్నటువంటి హిజ్కియా పంపించిన ఈ యొక్క మనుషులకి రోషం వస్తుంది, కోపం వస్తూ ఉంటున్నది. కోపం వచ్చిన, రోషం వచ్చిన వీళ్ళు ఎలా ఉన్నారంటే మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడలా. మరి ఆయన పలికిన మాటలు అన్నీ విన్నారు, ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయి హిజ్కియాతో చెప్పేశారు అంతే. ఆ తర్వాత హిజ్కియా యెషయా ప్రవక్త దేవునికి ప్రార్థన చేశారు. ఏం జరిగిందంటే దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ శత్రు సైన్యంలో ఉన్న 185,000 మంది ఆ దూత ద్వారా చంపబడ్డారు. మిగిలిన వారు అషూర్ రాజు కూడా సిగ్గుపరచబడ్డారు. ఇక ఎంత అవమానం వాళ్ళకి చూడండి. మౌనంగా ఉంటుంది వారు ఏం కలిగింది? శత్రువులకు అవమానం, సిగ్గు కలుగుతూ వచ్చింది. అలాగే మనము మరి ఎవరైనా మనకు వ్యతిరేకంగా లేచి మనకు బాధ కలిగించినప్పుడు మనం మౌనంగా ఉండి ఏం మాట్లాడకుండా ప్రభుకు అప్పగించుకుంటే ఎవరైతే మనకు వ్యతిరేకంగా లేచారో వాళ్ళే సిగ్గుపరచబడే విధంగా ప్రభు కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలంగా మనము మౌనంగా ఉండి మాట్లాడకుండా ఉండేది నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి, అంటే సహనం, ఓర్పు కలిగి ఉండాలి. అలాంటి అనుభవానికి మనం రావాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి మాట ఏంది? ఏమియూ చేయక, ప్రభువునకు విరోధంగా ఏమియూ చేయక మనం ఉండాలి. రెండవది, ఏమియూ కోరక, ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారం కాక ఏమియూ కోరలేదు. మనం కూడా ప్రభు మనకు నిర్ణయించిన అలంకారాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. మూడవది, ఏమియూ సందేహింపక దేవుని మీద నమ్మిక ఉంచాలి. నాలుగవది, ఏమియూ మాట్లాడక, మన జీవితంలో ఎవరైనా మనకు బాధ కలిగే విధానం ప్రవర్తించినా, మాట్లాడినా మనం ఏమీ మాట్లాడక మౌనంగా ఉండి ప్రభువుకు అప్పగించుకోవాలి. ఈ అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ఏ విషయం మనం తప్పిపోతున్నామో గ్రహించి ప్రభు సన్నిధిలో ఒప్పుకుని, మరి మనలో లోపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుని, క్షమాపణ కోరుకుని, సరిచేసుకుని, అలాగే యోగ్యంగా ప్రభు వల్ల మనం పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగా.